హలో అండి. మినీ వ్లాగ్‌లో మేము సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాము. 4:30కి లేచైతే భోగి మంటలు వేశారండి. తర్వాత సంక్రాంతి అంటే కొత్త ధాన్యం ఇంటికొస్తుంది కదండీ! మేము కొత్త ధాన్యం కంకులైతే తీసుకొచ్చి పక్షుల కోసమైతే కడుతున్నాము. తర్వాత కొత్త ధాన్యం వచ్చిందండి. ఇదైతే బ్రౌన్ రైస్ కొంచెం, సింగిల్ పాలిష్ రైస్ కొంచెం అయితే పట్టించుకొచ్చుకున్నామంట. వీటినైతే సన్ సైడ్ పైన స్టోర్ చేసుకుంటున్నాము. వీటితోటి పాల పరమాన్నం అయితే చేసుకుంటాము సంక్రాంతికి. ఇక్కడైతే ఇంట్లో వాళ్ళందరం ఫ్రెష్ అయిపోయి ఇల్లు తుడుచుకుని, క్లీన్ చేసుకుని, బయట కడిగేసుకుని, ముగ్గులు పెట్టుకుని, గుమ్మానికి కూడా పసుపు, కుంకుమ పెట్టుకుని అయితే అలంకరించుకుంటున్నాము. తర్వాత అయితే పిండి వంటలన్నమాట. గారెలు చేస్తున్నాను. తర్వాత పాలు పొంగల్ పెట్టామండి. ఆ తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మేము షాపింగ్‌కి వెళ్తున్నాం అనమాట. షాపింగ్ అయిపోయి ఇంటికైతే వచ్చేస్తున్నాం. మధ్యలో గ్రేప్స్ అయితే తీసుకున్నాం అనమాట. షాపింగ్ అయిపోయాక ఏం తీసుకొచ్చానో అమ్మకైతే చూపిస్తున్నానండి. పెద్దలకు పెట్టడం కోసం ఇక్కడైతే మేము శారీ తీసుకున్నామండి. ఒక లుంగీ టవల్ కూడా తీసుకున్నాం. ఈ నైటీస్ అయితే నా కోసం అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలకైతే ఆన్లైన్‌లో తీసుకున్నానండి. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ అండ్